హాయ్ అండి. మనం ఇప్పుడు హ్మ్, వెంకటేశ్వర మహత్యం గురించి చెప్పుకుందాము. అసలుకి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కావాలంటే నేను ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. అది ఫస్ట్ వీడియో. ఇది అసలుకి వెంకటేశ్వర స్వామి మహత్యం అసలుకి ఎలా స్టార్ట్ అయింది? ఎందుకు పూజ ఎలా స్టార్ట్ చేశారు? అసలుకి ఏంటిది? అసలు ఈ కలియుగంలోనే ఎందుకు చేస్తారు? అనేది చెప్పుకుందాం. నారదుడు ఉన్నారు కదా! ఆయన వచ్చి నమస్కరించి నారద అదండి చాలామంది అంటే దేవతలందరూ భయపడుతున్నారు భూలోకంలో వెళ్ళడానికి. అసలుకి శ్రీమన్నారాయణని ఏ విధంగా పూజిస్తారు అని చెప్పి ఆయన అడగగా అప్పుడు అప్పుడు బ్రహ్మ అని చెబుతాడు, భూలోకంలో అవతరిస్తాడు ఒక కారణం వల్ల అని చెప్పాడు. చెప్పగానే బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుంది అని చెప్పి సంతోషపడతాడు నారదుడు. అలా స్టార్ట్ అయిన తర్వాతకి కలియుగం మొదలైంది. సో మొదలైన తర్వాత కలియుగ దోషం కోసం అని చెప్పి మహర్షులందరూ ఒక సత్రయాగం చేయాలని తలుచుకొని సంకల్పించారు. ఆ యజ్ఞఫలాన్ని ఎవరికొకరు దారిపోయాలని చెప్పి చర్చించుకుంటూ ఉంటారు. వాళ్ళలో భృగు మహర్షి ఏమని చెప్తారంటే, బ్రహ్మ విష్ణు శంకరులకి దారపోద్దాము, ఎవరో తనని పరీక్షించి ఎవరికొకరికి దారపోస్తానని చెబుతారు. సో ఆ మాట విన్న ఆయన సో అలాగే వెళ్దాము అలాగే అని చెప్పి భృగు మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడ ఆసనం ఆసనం మీద కూర్చున్న తనని నమస్కరించలేదని చెప్పి బ్రహ్మకు భృగు మీద కోపం బ్రహ్మకు బ్రహ్మకు భృగు మీద కోపం వచ్చి మర్యాదలు చేయలేదు అని చెప్పి దానితో భృగు మహర్షికి కోపం వచ్చి మహాత్ములైన బ్రహ్మతైన నీ అంతవంతుడైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు, సృష్టికర్త అని అహంకరిస్తున్నావా అని చెప్పి భూలోకంలో ఎక్కడ నీకు పురస్కారం లేకుండా పోగాక అని శపిస్తాడు. పూజ పునస్కారాలు లేకుండా పోగాక అని శపిస్తాడు. తర్వాత కైలాసానికి వెళతాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనంద నటింపు చేస్తూ భృగు రాకను గమనించక తనతో భృగు మహర్షి నీవు నాట్యము చేస్తూ అతిథినిగా నన్ను నిర్లక్ష్యం చేశావు గనుక భూలోకంలో నీకు లింగ రూపమే కాక నిజ రూపంలో ఆరాధన జరుగుగాక అని శపిస్తాడు. ఆ తర్వాత విష్ణులోకానికి వస్తాడు. విష్ణులోకంలో పాన్పు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసాలాడుతూ ఆడుతున్నాడు. ముని రాకని గమనించక రుగువు వెళ్ళి అతిథిగా వచ్చి నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండె మీద తంతాడు. సో ఒక్కసారిగా లోకాలన్నీ కంపిస్తాయి. సముద్రాలని కలిగిపోయి భూమి దద్దరిల్లిపోతుంది. ఈ శ్రీ మహావిష్ణువు రవంత కూడా ఆగ్రహించక పరమంత స్రవంతతో నమస్కరించి మునీంద్ర నీ రాకకే వైకుంఠమే పావనమైనదని అని చెప్పి ఆయనకి నమస్కరించి విష్ణుమూర్తి ఆయనకి నమస్కరించి, ఓ దేవ నీ వంటి సత్యగుణ సంపన్నులకు 14 నౌకలు లేరు నా అహంకారాన్ని. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన జ్ఞాననేత్రాన్ని చిదిపేస్తారు. ఆయనకి నమస్కరించి అంటూ మహర్షి పాదలొత్తి కాళ్ళలో ఉన్న జ్ఞాననేత్రాన్ని చదివిస్తాడు. సో అప్పుడు ఆయనకి గర్వభంగమైనది. సో ఆ టైంలో ఆయనకి విష్ణుమూర్తిని నమస్కరించి నేను నేను సంపన్ను లోకంలో నన్ను అంటూ లేరు అన్నట్టుగా అహంకారంగా నన్ను మన్నించండి. మీరు లేక సంరక్షణగా తగినవారు కాబట్టి భూలోకంలో కలియుగ ప్రభావం నశింపజేయుటకు ధర్మ సంరక్షణకు ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలని చెప్పి భూలోకంలోకి వచ్చిన త్రిమూర్తులతో పరమమంత్రుడైన శ్రీమన్నారాయణుడే అని అతని మీరే అర్హుడు అని చెప్పి అతడు సత్రయాగం చేసిన యజ్ఞఫలాన్ని ధారపోస్తాడు. సో అక్కడ వైకుంఠంలోని లక్ష్మీదేవికి ఎందుకు కోపం వస్తుంటే ఆల్రెడీ భృగు మహర్షి ఆల్రెడీ కాలుతో తంతాడు కదా. సో అంటే ఆమె వక్షస్థలాన్ని తను తన్నాడు. అయినా కానీ శ్రీహరి కోపగించకుండా ఆయన చేశారు కాబట్టి తనకి మర్యాద చేశాడు. భర్తయ్యను తనను గౌరవించలేదని చెప్పి లక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి పయనమవుతుంది. లక్ష్మి లేని ఇల్లు కళాహీనమైనది. ఆమెను వెతుకుతూ తెచ్చుకోవడానికి భూలోకంలోనికి పయనమయ్యాడు కేశవుడు. ఇంతలో భూదేవి వచ్చి, దేవ కలియుగంలో అధర్మం పెరిగినది, పాపభారము మోయలేకపోతున్నాను, నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడని పేరుతో భూలోకంలో అవతరించి లక్ష్మిని వెతకడంతో ప్రారంభించాడు. శేషాద్రి కొండలో ఒక పుట్టను నివాసంగా చేసుకుంటాడు. సో శేషాద్రి పర్వత ప్రాంతాలలో పరిపాలిస్తున్న చోళ మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక
పుత్రకామేష్ట యోగం చేయబోతూ భూమిని దున్నుతూ నాగలితో ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది. ఆమెము భూలోకంలో వచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు సంతుష్టుడై ఆ పిల్లకి పద్మావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతూ శ్రీనివాసుని చూచి మోహించినది. తల్లిదండ్రులు చెప్పినది. ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసయే తేజో విశేషాలుగా ఆశ్చర్యపడి అతని శ్రీ మహావిష్ణువని భావించి పద్మావతికి ఇచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తన తొండమునకు రాజునైనాడు. ఆ విధంగా వాళ్ళిద్దరికి భూదేవితోటి అండ్ లక్ష్మీదేవితోటి ఇద్దరితో పెళ్లి చేసిన తర్వాత వాళ్ళే తపస్సు చేసుకుంటూ అక్కడ కొండల్లో ఉండిపోయారు. అదే ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి గుడిగా మనకి కనిపిస్తుంది. తర్వాతకి ఇక్కడ ఇలా చేయటం వల్ల మనకి ఇక్కడ కథ అంటే ఇక్కడ సప్త శనివారాలను ఆచరించిన అనుగ్రహం పొందాలని చెప్పి ఇలా చెప్పడం సాగించాడు. అలా దేవుడు మనకి సప్త శనివారాల కథ అనేది స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మీరు ఆల్రెడీ ఈ కథలో ముందుట్టు దాంట్లో ఎవరెవరి భక్తి ఏంటిది అనే ఆల్రెడీ కథలు విన్నారు కదా. ఇదండి మనకు తెలియనిది వెంకటేశ్వర స్వామి మహత్యం. అసలుకి ఎందుకు ఇది స్టార్ట్ అయింది, వల్ల ఎవరెవరు తన బాధలను పోగొట్టుకొని మంచిగా శనీశ్వరుని కదా చెప్పాను కదా ఆల్రెడీ ఆయన భక్తితో. అండ్ కుమ్మరివాణి భక్తి కూడా ఉంటుంది. కుమ్మరివారు ఏం చేస్తారంటే వాళ్ళు రోజు తనకి టైం లేక టైం అంటే ఇంట్లో డబ్బులు ఏమీ లేక వాళ్ళు చేసే ఒక కుమ్మరిది చేస్తూ ఉంటారు. సో ఆయన ఏం చేస్తారంటే ఆయనకి పూజ చేసుకుని అంత తెలిసే జ్ఞానం లేదు. సో అందుకని చెప్పి ఆయన ఏం చేసేవారంటే ఆయన చేసిన కుమ్మరి దాంట్లోనే చిన్న చిన్న మట్టితోటి పూలుగా తయారు చేసి వెంకటేశ్వర స్వామికి డైలీ ఆరాధన చేస్తూ ఉండేవారు. అయితే ఇలా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఒక రాజు ఉండేవారు. ఆ రాజు ఎప్పుడు చూసినా కానీ బంగారు పూలు పెట్టేవారు. కానీ నెక్స్ట్ డే వచ్చేసరికి చూసేసరికి మట్టి పూలే కనిపించేవి. ఏంటి ఇలా మట్టి పూలు కనిపిస్తున్నాయి అని చెప్పి ఆయన విచారిస్తూ ఉండగా చాలాసార్లు సైనికులను పెట్టి చూసి కూడా ట్రై చేస్తారు. కానీ తర్వాత కూడా ఎప్పుడు కూడా మట్టి పూలే కనిపిస్తూ ఉండేవి. ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి అలా అని తెలుసుకొని ఆయన చింతిస్తున్నప్పుడు ఒకసారి వెంకటేశ్వర స్వామి ఆయనకి కలలో వచ్చి నా భక్తుడైన ఆయన కుమ్మరి వారు ఉండేవారు. సో తను ఎప్పుడు నాకు భక్తితోటి మట్టి పూలను పెడుతూ ఉంటారు అని చెప్పగా ఆయన ఎక్కడ ఏంటిది అని తెలుసుకోవడానికి ఒకసారి ఆయన దగ్గరికి వెళ్తారు. ఎందుకు నువ్వు మట్టి పూలు పెడతావు అంటే నాకు ఏమీ తెలియదు అయ్యా స్వామి, నేను తప్పులుంటే క్షమించండి, నాకు ఏమీ తెలియదు. సో అందుకని చెప్పి నేను మట్టి పూలతోనే పెడుతున్నాను, క్షమించండి అయ్యా అని చెప్తారు. సో ఆయన మాటలు విన్న తర్వాత ఆయనకు కొంచెం డబ్బు ఇచ్చి తర్వాత ఆయన వెళ్ళిపోతారు. సో అలా ఆయన చాలా ఇయర్స్ చేసిన తర్వాత ఆయన మరణిస్తారు. ఆ తర్వాతకి మనకి ఇప్పటికీ కూడా మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర మనకి కుండలోనే భోజనం పెడతారు. అంటే అన్నం నైవేద్యాలు అవన్నీ కుండలోనే పెడతారు. సో ఇది ఈ కుమ్మరివాణి దగ్గర నుంచి వచ్చిన కుండని అలా ఉండిపోవాలి అని చెప్పి ఇప్పటికీ అక్కడ ఫుడ్ అనేది అలా నైవేద్యంగానే పెడుతూ ఉంటారు.